ఎప్పుడైతే సముద్ర మథనము జరిగినదో, సముద్ర మథనంలో నుండి అనేకములైనటువంటి విశిష్ట వస్తువులన్నీ పుట్టాయి. ఆ సముద్ర మథనంలో నుంచి పుట్టినటువంటి అనేక మంది ఋషులలో సనత్కుమారులు కూడా ఉంటారు. సనత్కుమారాదులు నందీశ్వరుణ్ణి ఒకసారి అడిగారట, నందికేశ, ఈశ్వరుడికి ఈ 2 రూపాలు ఎందుకున్నాయి అని. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? సనత్కుమారులకు నందీశ్వరుడు శివుడి యొక్క రూపం గురించి తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కథ ఇప్పుడు మనకు శివపురాణంలో ఆవిష్కృతం కాబోతూ ఉన్నది. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. సనత్కుమార ఉవాచ శివస్య దేవ వశ్యానాం సర్వేషామపి సర్వతః వేరమాత్రం చ పూజార్థం శృత్వం దృష్టం చ భూరిశః. శివుని కంటే భిన్నమైనటువంటి దేవతలు భక్తులు సర్వత్రా మూర్తి యందు చేయు ఆరాధన గురించి మాత్రమే విని ఉన్నామయ్యా నందికేశ్వర. శివుని కంటే భిన్నమైన దేవతలు అంటే శివుడు కానటువంటి దేవతలు వారందరినీ శరీర రూపంలోనే భక్తులు చాలాసార్లు పూజించారు. ఇదంతా విన్నారు. కానీ శివుణ్ణి అరూప రూపంగా కూడా అందరూ కొలిచారు. మరి ఆ రూపము ఎలా కలిగింది అని అడిగితే నందీశ్వరుడు అన్నట్ట, మీ ప్రశ్నకు సమాధానము చెబుతున్నాను వినండి. ఇది పరమ రహస్యమైనటువంటిది. ఈశ్వర జననము గురించి, లింగోద్భవం గురించి చెబుతున్నటువంటి విషయం, పరమ సత్యమైనటువంటి విషయం. మీరందరూ శ్రద్ధతో వినండి అని వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. మహానుభావ, శివునకు లింగమునందు మూర్తి యందు అర్చన, ఇతర దేవతా మూర్తుల యందు మాత్రమే అర్చన ప్రచారమునకు కారణమేమి? మరి ఈ శివుడికి లింగములో పూజ, అలాగే మూర్తికి పూజ, ఈ రెండిటి యందు ఆయనకు విశేషమైనటువంటి ఫలితము చెప్పబడింది. మరి మిగిలిన అందరికీ బట్టి మూర్తికి మాత్రమే పూజను ఎందుకు చెప్పబడింది? ఇదంతా వింటూ ఉంటే మాకు తెలుసుకోవాలని కోరికగా ఉన్నదయ్యా అని నందికేశ్వరుణ్ణి సనత్కుమారుడు అడిగారు. నందీశ్వరౌవాచ పురాకల్పే మహాకాలే ప్రసన్నే లోక విశ్రుతే అయుధ్యేతాం మహాత్మానౌ బ్రహ్మ విష్ణు పరస్పరం. పూర్వకల్పంలో ఒకసారి అద్భుతమైనటువంటి పాలసముద్రంలో విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఆయన నాభి కమలంలో నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు. పుట్టగానే అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆయనకు పైన ఏమీ కనిపించడం లేదు. చుట్టూ చూశాడు, తెల్లని నీళ్ళే ఉన్నాయి. అంటే ఈ లోకంలో నేనే గొప్పవాణ్ణి, నేనే అందరికంటే పైన ఉన్నాను అని బ్రహ్మదేవుడికి అనిపించింది. అనిపించి ఒక్కసారి కింద చూశాడు. చూడగానే ఎవరో పడుకుని ఉన్నటువంటి వాడు కనిపించాడు. కిందికి వెళ్ళాట. వెళ్ళి వత్సా అన్నాడు. అంటే బిడ్డ అని పిలిచాడు. అనగానే విష్ణుమూర్తి ఒక్కసారి కళ్ళు తెరిచి అలా బ్రహ్మదేవుడిని చూశాడు. ఓహో, అంటే నాకంటే చిన్నవాడివి నువ్వు ఈ లోకంలో ఉన్నావని నాకు తెలుస్తూ ఉన్నది. నన్ను మోసావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని అహంకారం చేత బ్రహ్మగారు పలికారు. పలకగానే ఇప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, అయ్యో అదేమిటి బ్రహ్మదేవా, చతుర్ముఖ, నిన్ను చూస్తూ ఉంటే చోరగుణం కలిగినటువంటి దొంగలాగా మాట్లాడుతున్నావేమిటయ్యా? నన్ను ఆధారం చేసుకొని పుట్టిన నీకే ఇలా ఉంటే ఎలా? నువ్వే నా బిడ్డడివయ్యా అన్నట్ట. బ్రహ్మదేవుడు కనిపించిందట. నేను నీ బిడ్డడినైతే నేనెందుకు పైన ఉన్నాను అని వీడన్నట్ట. నీకంటే పైన ఉన్నాను అంటే నీకంటే గొప్పవాడినైతేనే కదా అక్కడ కూర్చొని ఉన్నాను, కాబట్టి నువ్వే నా కొడుకు అని బ్రహ్మదేవుడు అన్నట్ట. కాదు కాదు అని ఈయన, కాదు కాదు అని ఆయన. ఈ మాటలు ఎలా మారిపోయాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధంగా మారిపోయిందట. ఇద్దరూ కలిసి యుద్ధం చేయడం ప్రారంభించారు. దేవతలు, గంధర్వులు, కింపురుషులు వీళ్ళందరూ ఆకాశంలో అలా నిలబడి ఆ యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నారట. ఇద్దరు బాణములు ఒకరి
యుద్ధము నాకు ఇతఃపూర్వమే తెలుసు. యుద్ధం జరుగుతుందని నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సందేహ నివృత్తి చేయవలసిన సమయం. విష్ణువు నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నాడు, బ్రహ్మదేవుడు నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పో వాళ్ళిద్దరికీ చూపించవలసినటువంటి సమయము ఆసన్నమైంది అని దేవగణాలందరికీ అభయాన్నిచ్చాడట ఈశ్వరుడు. దేవతలందరూ వెళ్ళారు. అక్కడ యుద్ధం భీకరంగా నడుస్తూ ఉన్నది. విష్ణుమూర్తి ఒక్కసారి తన అంబుల కుదుల నుంచి మాహేశ్వరాస్త్రము ప్రయోగించే బ్రహ్మదేవుడి మీదికి మాహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదేవుడి యొక్క 4 తలలను ఒకేసారి ఖండించేటువంటి శక్తి కలిగినటువంటి మాహేశ్వరాస్త్రము బ్రహ్మదేవుడి మీదికి విసిరాడు విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు మామూలుగా ఉంటాడా? ఆయన తీశాడండి పాశుపతాస్త్రము. 2 ఈశ్వరుడికి సంబంధించిన అస్త్రాలే. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని తీశాడట. దాన్ని వదిలాడట విష్ణుమూర్తి మీదకి. వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికే సూటి పెట్టాడట బ్రహ్మదేవుడు. అది విష్ణుమూర్తి వైపుకు పాశుపతాస్త్రం, ఇటు బ్రహ్మదేవుడి వైపుకు ఈ అస్త్రం. ఈ 2 ఒకదానితో ఒకటి గట్టిగా ఢీకొన్నాయి. ఎప్పుడైతే అలా ఢీకొన్నాయో పెద్ద అగ్నిజ్వాలలు ఆ ఇద్దరి మధ్యలో ఏర్పడ్డాయి. విష్ణువు మొదలైనటువంటి దేవతలు, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలందరూ ఆ తేజస్సును చూడలేక హా 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 అని హాహాకారములు చేస్తూ ఉన్నారు. కొంతమంది మూర్ఛిల్లి కింద పడిపోయినారు. ఆ 2 అస్త్రములు పరస్పరము 2 మాహేశ్వరాస్త్రములు, 2 ఈశ్వరుడికి సంబంధించిన అస్త్రములే. అందుకనే ఇలా ముందుకుంటూ 2 పెద్ద అగ్నిజ్వాలను సృష్టిస్తూ ఉన్నాయి. ఏ అస్త్రము ఇంకొక అస్త్రానికి లొంగడం లేదట. అలా భీకరమైనటువంటి యుద్ధము, సృష్టి స్థితి లయలనే స్తంభింపజేసేటువంటి పెద్ద యుద్ధము సంభవిస్తోందట. బ్రహ్మదేవుడు ఇలా నిలబడి చూస్తూ ఉన్నాడు, విష్ణుమూర్తి చూస్తూ ఉన్నాడు. ఇంకొక అస్త్రం ప్రయోగించడానికి వీలు లేకుండా ఆ 2 అస్త్రములే భీకరముగా ఢీకొంటూ ఉంటే ఆ 2 అస్త్రముల మధ్యన పెద్ద అగ్నిస్తంభము వెలిసే. పెద్ద అగ్నిస్తంభం ఒకటి వెలిసిందట. అప్పటి వరకు ఈ 2 అస్త్రములు పోట్లాడుతూ ఉంటే కలిగినటువంటి అగ్నిజ్వాలనే చూడలేనటువంటి దేవతలు ఆ 2 మధ్యలో వాటి కంటే తేజస్సు కలిగినటువంటి ఇంకొక పెద్ద అగ్నిస్తంభం ఒకటి ఏర్పడిందట. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ స్తంభాన్ని చూశారట. అహో అహో ఏమి ఈ తేజస్సు అని ఇద్దరు చూసి మనిద్దరం ప్రయోగించిన అస్త్రములే తేజములు అనుకుంటే అంతకంటే తేజమున్నది హే విష్ణు, హే బ్రహ్మ అని ఇద్దరు ఇలా వారి కళ్ళతో చూడలేక ఆ తేజస్సుకు ఇలా అడ్డు పెట్టుకుని దేవగణములు అందరూ కూడా ఆ తేజస్సును చూస్తూ అలా నిలబడిపోయారట. ఇదేమి తేజము, ఇదేమి తేజము అని బ్రహ్మ విష్ణువులు ఇరువురు కూడా అనుకున్నారట. హే విష్ణు, హే బ్రహ్మ, మనము ఆది అంత్యములను తెలుసుకుందుము. ఈ యొక్క లింగము యొక్క ఆది అంత్యములు తెలుసుకొని వద్దాం. ఎవరైతే తెలుసుకొని వస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని అన్నారు. ఇంకేముందండి, హంసవాహనం వేసుకున్నాడు బ్రహ్మదేవుడు. అంత్యము తెలుసుకోవడానికి పైకి రిప్పుమని ఎగిరాడు. ఆది తెలుసుకోవడానికి ఎక్కడి నుండి ప్రారంభమైందో వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిపోయాడు. అలా వరాహ రూపంలో స్వామివారు పాతాళం లోపలికి వెళుతూ ఉంటే హంసవాహనం లోపల హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస. ఆ హంసవాహనానికి అలా వెళుతూ ఉన్నాడు. ఎంత వెళుతున్నాడో ఆ బ్రహ్మదేవుడికి కాలములు కల్పములు గడిచిపోతూనే ఉన్నాయి. ఆ స్తంభము యొక్క అంతము మాత్రము తెలియడం లేదు. దాని తేజస్సు భీకరముగా ఉన్నదట. విష్ణుమూర్తి అడుగు లోపలికి వెళుతూ ఉన్నాడు, ఆయనకు తెలియడం లేదు. ఎంత వెళ్ళినా తెలియకపోయేటప్పటికీ విష్ణుమూర్తి మళ్ళీ యథాస్థానానికి వచ్చేశాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలా వెళుతూ అమ్మో, ఇప్పటికి విష్ణుమూర్తి దాని అంతం తెలుసు, ఆది తెలుసుకొని ఉంటాడు కాబట్టి వాడే గొప్పవాడైపోతాడు. ఇప్పుడు లోకంలో నేను చిన్నవాడినైపోతాను కాబట్టి నేను వాడికి తల వంగి ఉండవలసి వస్తుంది అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అలా వెళుతూ ఉంటే ఏకకీ పుష్పరాజ మెదురాని ఒక మొగలి
పుష్పం ఒకటి ఎదురైందట బ్రహ్మదేవుడికి. దాన్ని సంస్కృతంలో కేతకీ పుష్పము అంటారు. ఓ పుష్పరాజమా, ఎక్కడి నుండి నీ రాక అని అడిగాడు బ్రహ్మదేవుడు. ఆ పుష్పము, ఏమో బ్రహ్మదేవా, కొన్ని యుగముల కింద దీని అంత్యము నుండి దాని శిఖ మీద నుండి నేను రాలనయ్యా. ఎందుకు రాలేనో తెలుసా? ఈ అగ్నిశిఖ ఇలా ఒక్కసారి ఊపితే ఆ పై నుండి నేను రాలిపడ్డానయ్యా. అలా రాలి ఇప్పటికీ ఎన్నో యుగాలు దాటిపోయింది. ఇదిగో ఇప్పటికి నీకు కనిపించానయ్యా అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడికి దిమ్మ తిరిగిపోయింది. అమ్మ, యుగముల నాడు జారిన పుష్పం ఇవాళ నాకు కనిపించిందా అని అనుకొని, ఏమో ఈ పువ్వు చెప్పేది నిజమవునో కాదు అనుకున్నాడు. ఆ పుష్పాన్ని అలాగే పట్టుకొని ఇంకా కాస్త పైకి వెళుతూ ఉంటే ఒక గోమాత ఒకటి ఎదురైంది. గోమాతను అడిగాట, ఏమమ్మా గోమాత, దీని యొక్క ఆ అంత్యమును నీవు చూసావా అన్నాడు. అనంగానే ఆ గోమాత, నాకు తెలియదయ్యా, నేనెన్నడో నా పొదగు చేత దీని అంత్యము పైన ఇలా పొదుగును పెట్టి నా రెండు కాళ్ళను ఇలా ఎడంగా పెట్టి పొదుగు మీది నుండి పాలధారను నేను అలా విడిచిన కొన్ని సంవత్సరాల కింద, కొన్ని యుగాల కింద. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసయ్యా అన్నదట గోమాత. ఇప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది, గోవు చెప్పింది, పుష్పం చెప్పింది. ఇప్పుడు ఈ ఇద్దరితో అన్నట్ట, ఓ పుష్పరాజమా, ఇదిగో నాకు విష్ణువుకు ఇలా పోటీ పడింది. మీ ఇద్దరూ నా సృష్టిలో భాగమే కాబట్టి, నేను సృష్టించినటువంటి జీవాలే కాబట్టి మీరు మీ ఇద్దరూ నాకు సాక్ష్యాన్ని చెప్పాలి అన్నట్టు. అనగానే పుష్పము, గోమాత ఈ రెండూ కూడా బ్రహ్మదేవుడి మీద ఉన్నటువంటి భక్తి చేత, ఆయన సృష్టిలో భాగము చేత సరేనయ్యా అన్నాయి. ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ ప్రాంతానికి పుష్పరాజము అలాగే గోమాత ఈ ఇద్దరు కూడా వచ్చారు. రాగానే విష్ణుమూర్తి ముందు చాలా గర్వంగా నిలబడ్డాడు బ్రహ్మదేవుడు. విష్ణు, ఆది తెలుసుకున్నావా అన్నాడు. విష్ణుమూర్తి తన తప్పును తెలుసుకొని, దీని ఆదిని తెలుసుకోవడం నా వల్ల కాలేదయ్యా బ్రహ్మ అని అనగానే, అయితే నువ్వు ఓడిపోయావయ్యా, నేను దీని అంత్యాన్ని తెలుసుకొని వచ్చాను. కావాలంటే ఈ పుష్పము, ఈ కేతకీ పుష్పమే దానికి ఉదాహరణ. ఈ కేతకీ పుష్పాన్ని నేను అక్కడి నుండే తెచ్చాను. ఏమంటావు ఓ పుష్పరాజమా అనగానే, కేతకీ పుష్పము అవునన్నది. అవును అని చెప్పిందట. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కావాలంటే హే విష్ణు, ఈ గోవును కూడా అడగవయ్యా అన్నాడు. గోమాత, చెప్పు, నేను అక్కడి నుండే కదా నేను తీసుకోవచ్చింది అనగానే ఇలా తల ఊపిందట గోమాత. ఎప్పుడైతే ఆ కూట సాక్ష్యాన్ని ఇప్పించాడో, అంటే తప్పుడు సాక్ష్యాన్ని ఇప్పించాడో, మధ్యలో పెద్ద అగ్నిస్తంభము మాదిరిగా వెలిగిపోతున్నటువంటి ఈశ్వరుడు భైరవుడు ఆయన నుండి పుట్టి, ఏ తలతోనైతే బ్రహ్మదేవుడు అబద్ధమాడాడో ఆ తలను నరికి వేయడానికి ఈశ్వరుడి నుండే ఉద్భవించాట భైరవుడు. బ్రహ్మదేవుడి యొక్క పైన ఉన్నటువంటి శిరస్సును అలా పట్టుకొని పంచముఖ బ్రహ్మగా ఉన్నటువంటి ఆయన శిరస్సును చతుర్ముఖ బ్రహ్మగా చేసేశాట. పైన ఏ తలనైతే పైభాగంలో ఉన్నదో, పైభాగంలో ఉన్నది అంటే అర్థమేమిటి? ఎవరైనా బాగా అహంకారంగా మాట్లాడుతున్నారనుకో, వీడి కన్ను ఎత్తికెక్కాయిరా అంటారు. అంటే పైభాగంలో ఉన్న తల ద్వారానే ఆయన అబద్ధమాడాడు. అందుకనే వెంటనే భైరవుడు ఆ పైన ఉన్నటువంటి శిరస్సును ఖండించి వేశాడు. ఖండించేసేసి అదే కత్తి తీసుకొని మిగిలిన శిరస్సులన్నిటినీ ఖండించాలని చూశాట. అలా ఖండించాలని చూస్తే విష్ణుమూర్తి ఈశ్వరుడిని ప్రార్థన చేశాట. ఈశ్వరా, ఈ సృష్టిలో నిజంగా ఆది దైవము బ్రహ్మతోనే సృష్టి మొదలయ్యా. కాబట్టి బ్రహ్మను శిక్షించడం సబబు కాదు ఈశ్వర అన్నట్ట. విష్ణుమూర్తి తన ఓటమిని ఒప్పుకొని బ్రహ్మదేవుని రక్షించాలని చూస్తున్నటువంటి ఆక్రమానికి ఈశ్వరుడు ఇంకా ఆనందపడిపోయాట.
ఆనందపడి, హే విష్ణు, నీ యొక్క భక్తి నిజంగా అపారమయ్యా. ఈ లోకంలో ఈ స్థితి అందరిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తుంది. నీవు నిజాయితీగా ఎప్పుడైతే నీ ఓటమిని అంగీకరించావో దానివల్ల ఈ లోకంలో ఈశ్వరుని కంటే అధికమైన వైభోగములను భవింతు, నాకంటే ఎక్కువగా అద్భుతమైనటువంటి వైభోగములను నువ్వు అనుభవించు. అందుకనే వెంకటేశ్వర స్వామికి ఉన్న వైభోగం మన వేములవాడ రాజన్నకు లేదు కదా. ఈయన మీద చెంబెడు నీళ్లు పోస్తేనే మనం ఎంతో సంతోషపడిపోతాం. ఆయనకు ఎన్ని కిలోల బంగారు కిరీటాలు, ఎంతెంతమంది దాతలో, స్వామికి ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు. కాబట్టి ఐశ్వర్యము ఆయనకు ప్రీతి, అభిషేకము ఈయనకు ప్రీతి. అందుకే భోళా శంకరుడు తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమంతా త్యాగము చేసి నిజాయితీగా ఉన్నటువంటి మహావిష్ణుమూర్తికే అర్పణం చేశాట. అద్భుతమైనటువంటి సమానమైనటువంటి, అందుకనే శివాలయాలు ఎన్ని ఉంటాయో కేశవాలయాలు అన్నీ ఉంటాయి, విష్ణు ఆలయాలు అన్నీ ఉంటాయి. అలా శివకేశవులు ఈ లోకానికి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే దైవాలుగా ఉంటారని ఈశ్వరుడు వరమిచ్చాట. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కూట సాక్ష్యమును చెప్పాడో, అబద్ధమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పాడో, బ్రహ్మదేవుడికి ఈశ్వరుడు శాపాన్ని ఇచ్చాట. బ్రహ్మను, నీవు కూట సాక్ష్యము చేత, అబద్ధము చేత నీ యొక్క ప్రభను పెంచుకోవాలని చూశావు. అందుకని ఈ లోకంలో నీకు అసలు పూజాధికములే ఉండకపోవుగాక అని శాపాన్ని ఇచ్చాట ఈశ్వరుడు. అందుకనే బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడి పూజ, మా ఇంట్లో బ్రహ్మదేవుడి పూజ ఉందని ఎవరైనా అంటారా? సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా. ఆయన పూజాధికములు ఏమీ లేవు. ఎప్పుడైతే అలా చెప్పాడో ఈశ్వరుడు, విష్ణుమూర్తి పక్కనే ఉన్నాడు. విష్ణుమూర్తి ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు, ఏ ఈశ్వర, నిజానికి ఈ లోకానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటారు. మరి బ్రహ్మ లేకుండా ఈ సృష్టి ఏ విధంగా ముందుకు వెళుతుందయ్యా? కాబట్టి అనుగ్రహించవలసింది అని అడిగాడు. అడిగితే విష్ణు ప్రార్థనను మన్నించినటువంటి ఈశ్వరుడు, బ్రహ్మ లేకుండా ఏ యజ్ఞము, ఏ యాగము, ఏ తపస్సు ఉండదని, ఏ ఉత్సవమైనా బ్రహ్మ లేకుండా ఉండదని బ్రహ్మగారికి వరాన్ని ఇచ్చాడు. అందుకనే వెంకటేశ్వరుడికి జరిగే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు. వెంకటేశ్వర ఉత్సవాలని ఎవరు అనరు, ఆయన పేరులోనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీరు వేములవాడ రాజన్నకు జరిగే ఉత్సవాలైనా బ్రహ్మోత్సవాలని అంటారు. ఏ ఆలయానికి చేసే ఉత్సవాలైనా ఫలానా మా గల్లీలో ఉన్న ఆలయానికి బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి అని అంటారు. అంటే బ్రహ్మ ముందుండి నడిపించేటువంటి ఉత్సవాలు కాబట్టి దానికి బ్రహ్మోత్సవము అని పేరు. ఏ యజ్ఞము, ఏ యాగము జరిపినా మన ఇంట్లో ఒక నలుగురు పురోహితులు వస్తే దానిలో బ్రహ్మగారు అని ప్రత్యేకముగా ఉండి ఆ యజ్ఞమును పరిపూర్ణంగా నిర్వహించేటువంటి యజ్ఞ బ్రహ్మగా ఒకరిని నియమిస్తారు. అలా యజ్ఞ బ్రహ్మ లేనటువంటి యజ్ఞము పరిపూర్ణము కాదు. అందుకని మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, బ్రహ్మగారు వచ్చారండి అని బ్రాహ్మణుణ్ణి బ్రహ్మతో సమానంగా చూస్తూ ఉంటారు. అలా ఆ బ్రహ్మదేవుడికి వరాన్ని ఇచ్చాట ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుడు కేతకీ పుష్పం వైపు చూశాడు. ఆ పుష్పము ఎప్పుడైతే అబద్ధమాడిందో ఈశ్వరుడు తన కోపాన్ని కేతకీ పుష్పం మీద ప్రదర్శిస్తూ, ఓ పుష్పరాజమా, నేటి నుండి నేను నా పూజకు అర్హతను కోల్పోయావు అన్నాడు. అందుకనే శివార్చనలో మొగలి పుష్పాన్ని వాడరు అని మనకు పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆ పుష్పరాజము ఈశ్వరుడికి నమస్కరించిందట. అదేమిటి ఈశ్వర, మా పుష్పజాతి అంటేనే భగవత్ చరణములకు చేరేటువంటిది. మరి అలాంటిది ఈ లోకంలో నీ చరణములకు చేరనటువంటి నా జన్మ వృధా కదా, నా జన్మ వృధా కదనయ్యా ఈశ్వర. మరి ఈ సృష్టిలో అసలు మా జాతికి ఈశ్వర అనుగ్రహం లేనటువంటి మా కేతకీ పుష్పజాతికి అనుగ్రహం ఎలా అని ఎంతో ప్రార్థిస్తే అప్పుడు ఈశ్వరుడు అన్నట్ట,
దాని ప్రార్థనలన్నీ విన్నటువంటి ఈశ్వరుడు, కేతకీ పుష్పమా, నీకు కలిగినటువంటి ప్రాయశ్చిత్తానికి నేను నీకు అంతకంటే ఉచ్చమైనటువంటి స్థితిని నీకు కలిగిస్తానని, నీ అర్చన నాకు ఇష్టం ఉండదు కానీ నీ పందిరి కింద ఉండడం నాకు చాలా ఇష్టము అని, అందుకని మొగలి పుష్పము పందిరి కింద శివలింగము పెట్టి అర్చిస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్పింది. అలా నిన్ను నా శిరపై భాగమునందు, మనకు ఇప్పటికీ మీరు పల్లెటూళ్ళల్లో వెళ్ళి చూస్తే శివరాత్రి రోజు ఆ శివాలయాల ముందు మొగిలి పుష్పాల యొక్క పందిరిని వేస్తూ ఉంటారు. ఈశ్వరుడికి అలా పందిరి వేసి అర్చన చేయడం చాలా చాలా ఇష్టం. అందుకని కేతకీ పుష్పానికి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. పక్కనే గోమాత కనిపించింది. గోమాత కూడా తలతో ఇలా ఇలా అని చెప్పింది కదా. అందుకనే గోమాతకు ఈశ్వరుడు ఒక శాపాన్ని ఇచ్చాట. ఎవరైతే నిన్ను నీ ముఖ భాగము అర్చింతురో దరిద్రులవు. నీ ముఖ భాగాన్ని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు దరిద్రులవుతారమ్మా అన్నాడు. ఈ గోమాత ఏం చేసిందో తెలుసా? ముఖముతోనేమో ఈశ్వరుడు ఆ పై భాగాన్ని చూసావా అంటే ఇలా ఇలా అన్నది, వెనక తోకను ఇలా అడ్డంగా ఊపింది. అంటే నేను చూడలేదు చూశాను అని 2 రకాల జవాబులు చెప్పింది. అందుకనే ఈశ్వరుడు నీవు తోకతో సత్యం పలికావు కాబట్టి నీ తోక భాగాన్ని పూజించిన వాళ్లకు మహాలక్ష్మీప్రదము అని గోమాతకు వరాన్ని ఇచ్చాడు. అందుకని గోమాత యొక్క పృష్ఠభాగాన్ని ముందుగా పూజించాలని మనకు శాస్త్రం చెప్పింది. పృష్ఠము యందే లక్ష్మీ నివాసం ఉంటుందని మనకు శాస్త్రం చెప్పింది. అలా కేతకీ పుష్పాన్ని ఆ యొక్క గోమాతను అనుగ్రహించాడు ఈశ్వరుడు. ఆ విధంగా అద్భుతమైనటువంటి అగ్నిస్తంభ రూపంలో వెలిగిపోతున్నాడు ఈశ్వరుడు. బ్రహ్మాది దేవతలందరూ, విష్ణువాది దేవతలందరూ కూడా ఆయనకు అనేకములైనటువంటి అర్చనలు, ఆరాధనలు విశేషముగా చేశారట. ఎంత అర్చన చేశారో, ఎంత పూజ చేశారో, అద్భుతమైనటువంటి పూజ. నిశీ సమయమైంది, మహారాత్రి అవుతోంది, అయినా వీళ్ళ యొక్క అర్చనాదులు, పూజలు ఏవి కొదవలేకుండా బ్రహ్మాది దేవతలందరూ అర్చిస్తూ ఉన్నారు. ఆ మహారాత్రియే శివరాత్రి. అలా అగ్నిస్తంభ రూపంలో వెలిసినటువంటి ఆ శివలింగాన్ని బ్రహ్మాది దేవతలందరూ అర్చించినటువంటి ఆ మహారాత్రే శివరాత్రిగా లోకంలో పరిణమిల్లిందట. ఏ అనల స్తంభమైతే భగభగా మెరిసిపోదు, ఆద్యంతము లేకుండా. అందుకనే వేదం శాస్త్రం కూడా చెప్పింది, ఆ పాతానలభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటిక లింగమౌలి విలస పూర్ణేందువాంతామృతైః హస్తోకాకృతమేకమై శమనిషన్ రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిచ్చేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భజత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళహస్తపద్దాః కలిత శశికలాశ్చండకోదండ హస్తాః త్రిక్షా రుద్రాక్షభూతాః ప్రణవయహరా శాంభవా మూర్తివేదాః రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చంతు సౌఖ్యం. ఆ స్వామి ఎలా అంటారు? ఆ పాతానలభస్థలాంత భువనః అంటే భూమి, ఆకాశము, పాతాళము నుండి ఆద్యంతములు లేనటువంటి ఆ గొప్పనైనటువంటి శివలింగము ఇప్పుడు మానవాళికి అందరికీ అర్చన కోసము, అందరికీ అనుగ్రహం ఇవ్వాలని ఆ పెద్ద అగ్నిలింగము కాస్త చిన్న లింగముగా మారిపోయిందట. ఎక్కడైతే ఈ అగ్నిలింగము అరుణ వర్ణంలో వెలిసిందో, అంటే ఎర్రని వర్ణంలో వెలిసిందో, అది ఏ అరుణాచల క్షేత్రమా. అది ఏ అరుణాచల క్షేత్రమై ఈ లోకంలో పరిణమిల్లిందట. అందుకని మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వెళితే గర్భాలయం అక్కడుందంటేనే ఇక్కడ నుండి వేడి కొడుతూ ఉంటుంది. ఎంత చలికాలం మీరు ఆ గర్భాలయంలో కలిగి వెళ్ళినా చెమటలు రావడం మనకు ప్రారంభమవుతుంది. అంత వేడిగా ఉంటుంది గర్భాలయం. అంత వేడిగా ఉన్నటువంటి గర్భాలయంలో కూడా అర్చకులు పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఆచరణ చేస్తూ ఉంటారు. నిజంగా అరుణాచల క్షేత్ర మహాత్మ్యం మనకు మళ్ళీ ఇప్పుడే శివపురాణంలో
వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం! ఆ అగ్ని స్తంభంలో వెలిసినటువంటి ఆ క్షేత్రమే అరుణాచల క్షేత్రమై, అది ఏ అరుణలింగమై అంటే అగ్నిలింగమై ఆ ప్రాంతంలో వెలిసి ఉన్నది. కాబట్టి ఓ శౌనకాది మహాములారా, లోకంలో అరుణాచలంలో వెలిసినటువంటి ఆ శివలింగ ఎవరైతే దర్శిస్తారో కాశీతో సమానమైనటువంటి అనుగ్రహాన్ని వాళ్ళు కూడా పొందుతారని మనకు శివపురాణం తెలియజేస్తుంది. నమః పార్వతీ